లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది. ఎన్నో సవాళ్లను, మరెన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు, కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు, అపారమైనటువంటి పాలనా అనుభవం, అనుక్షణం కష్టపడేటువంటి తత్వం, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమానగణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం. అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ, జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు, అశువులు పాసినటువంటి కార్యకర్తలు, నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గాం మృతులకు, వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ, తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన, గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు. పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, కానీ ప్రజలందరూ కూడా గమనించారు, ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది. రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో, జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో వేరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. కొన్ని జాగాలు అయితే మాచర్లు, అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మర్డర్లు చేసి చాలామంది హతమార్చడం కూడా జరిగింది. మానభంగాలు చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు. అది కాకుండా మన లీడర్ మీద, మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు. కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. చంద్రబాబు అంటే వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు. నీ మాది తొందరపడి పనిచేసే వ్యక్తి కాదు. కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు. మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్ళాడంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడినారు. నేను అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు? మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపడి చేస్తున్నామా? అంతే తప్ప ఈరోజు మీరు మా మీద కక్ష సాధింపు చేయడం మంచి పద్ధతి అని అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అన్న కోసం 2023-24 సంవత్సరాల్లో అదేవిధంగా ఈ సంతాప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం.
ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈరోజు ఈ సంతాప సభగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి, తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు 59, శ్రీకాకుళం 30 మంది, విజయనగరం 23 మంది, విశాఖపట్నం 35 మంది, అనకాపల్లి 16 మంది, కాకినాడ 2, అమలాపురం 58 మంది, రాజమండ్రి 5 మంది, నర్సాపురం 17 మంది, ఏలూరు 6 మంది, మచిలీపట్నం 55, విజయవాడ 30 మంది, గుంటూరు 144, నర్సరావుపేట 37, అదేవిధంగా బాపట్ల 36, ఒంగోలు 58, నంద్యాల 53, కర్నూలు 77, అనంతపురం 159, హిందూపూర్ 15, కడప 4, నెల్లూరు 26, తిరుపతి 43, రాజంపేట 16, చిత్తూరు 34, మొత్తం కలిపి 1030 మందిని పొట్టబెట్టుకున్నాడు గత ప్రభుత్వంలో. అదేవిధంగా జిల్లాల వారీగా ప్రముఖులు అనంతపురం జక్కిగుళ్ళ, అదేవిధంగా ముడుగుల రెడ్డి సత్యనారాయణ, నెల్లూరు మనోహర్ నాయుడు, పీరయ్య, అదేవిధంగా యలమంచలి భాస్కర్ రావు, రాయచోటి పాలకొండ రాయుడు, చంద్రగిరి నారా రామూర్తి నాయుడు, ఉరవకొండ వీరాంజనేయులు, అనంతపూర్ అర్బన్ జక్కిగుళ్ళ, గుర్జాల గుంటపల్లి నాగేశ్వరరావు, నసరాపేట ఆంజనేయులు చౌదరి, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ కరీముల్లా, గుంటూరు ఈస్ట్ నరసింహారావు, భీమిది శంకర్రావు, సర్వేపల్లి రమేష్, మూదుగుల కె దేముడు, పెద్దూరు సింహాచలం, అదేవిధంగా గన్నవరం మోహన్. ఇది కాకుండా పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి సోదరులు సరే అట్టే. అదేవిధంగా మీకందరికీ తెలుసు, పాకిస్తాన్లో ప్రేరేపిత ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు మహానాడు సభ తీవ్ర సంతాపం తెలుపుతుంది. సింధూర్ ఆపరేషన్ అసూలు బాసిన వీర జవాన్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీన్ని బలపరిచి ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ చప్పట్ల మూలకంగా బలపరచాలని తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరణించినటువంటి వారి తరఫున సంతాపాన్ని తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ టీసీకే మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మహానాడు సందర్భంగా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు మంత్రివర్గ సహచరులు, తెలంగాణ ఆంధ్ర ప్రతినిధులందరికీ, ఈ మహానాడుకు వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం అనేక కష్ట నష్టాలు పడి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన, చంద్రబాబు గారి నాయకత్వాన అమరులైనటువంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరణించినటువంటి కార్యకర్తలందరూ కూడా మా సంతాపాన్ని మహానాడు వేదికగా తెలియజేస్తున్నాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీలో పనిచేసి అశువులు బాసినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి ఈ మహానాడు సభావేదిక ద్వారా సంతాపాన్ని తెలియజేస్తూ 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం.
సభా కార్యక్రమంలో తరువాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వక్తలు ప్రతిపాదించినట్టుగా పహల్గాం మృతులకు వారితో పాటు దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వీర సైనికులకు కూడా ఈ సభావేదిక ద్వారా 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. సభా కార్యక్రమంలో తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు, అలాగే వర్గానికి, అలాగే పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం. అలాగే కడప మహానాడు 24-25కి ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి, అలాగే ఆంధ్ర ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది. ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళు అని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో దక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సోదరులారా, కడపలో మహానాడు పెడదామంటే చాలామంది నాయకులు ఎన్నో సందేహాలు చెప్పారు. ఇక్కడికి వస్తే సభను నడపనివ్వరని, ప్రజలు సహకారం అందించరని, దౌర్జన్యాలు చేస్తారని ఇలాగ ఎన్నో అపోహలు పెట్టారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కడప ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి తోడ్పాటు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు కోసం మాట్లాడుకుంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 8 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి 1983 మే 26, 27, 28న విజయవాడలో జరుపుకున్నాం. ఆ రోజు 26, 27 మహాసభలుగా 2 రోజులు జరుపుకున్నాం. 3వ రోజు మహానాడుగా మరి విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నాయకుల్ని, ప్రముఖుల్ని, వివిధ పార్టీ ప్రముఖుల్ని పిలిపించి ఉపన్యాసకులుగా ఆహ్వానించబడింది. అందులో తమిళనాడు నుంచి రామచంద్రన్ గారు ఉన్నారు, అలాగే ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు, ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు, బహుగణ గారు ఉన్నారు, రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు. ఇలాగ అనేక ప్రముఖులను పిలిచి ఆ మొట్టమొదటి మహానాడులో ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మీ యొక్క సహకారాలు కూడా కారణమని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో
తెలుగువాడు ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలు పెట్టుకున్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలు పెట్టుకున్నాం. అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత, తెలుగువాడి యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, నిడకలేనటువంటి ప్రభుత్వాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితి, బడుగు బలహీన వర్గాలకి నట్టేట ముంచేటువంటి పరిస్థితి, అలాంటి దుర్భరమైన పరిస్థితిలో తెలుగు వారికి అండగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలనే తరించాలని చెప్పి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం కడపలో చేసుకుంటున్నాం. కడపలో ఈ మహానాడు చేయడం అంటే ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు నా సారథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే, ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువగలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో
ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచనలో పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఆచంద్రార్కం అంటున్నానంటే ఈ మూలాలు, పార్టీ యొక్క మూలాలు చూడాలి. ఈ మూలాలు ఒక నీతి నిజాయితీ మీద నిర్మించబడినటువంటి పార్టీ. అలాగే ఇదే సందర్భంగా కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకు ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు మన నాయకుడిని అన్యాయంగా నిర్బంధించినప్పుడు మీరు చూపించినటువంటి చొరవకి మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను. అలాగే మనం ఈరోజు ఈ మహానాడు ద్వారా ఇదేదో కేవలం సభ కాదు, ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించేటువంటి తీర్మానాలు చేయబోతున్నాం. కనుక ప్రతి నాయకుడు కూడా ఒక నాయకుడిగా ఎదగాలంటే ఎటువంటి ఆలోచనలు చేయాలన్నది ఇక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేక నాయకులను తయారు చేసి అందించినటువంటి తీరు, అలాగే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి తీరు. కనుక నాయకులు అన్నవారు, కార్యకర్తలు అన్నవారు పార్టీలో ఉన్నారెప్పుడు ఆర్థిక ఉపేక్ష కాకుండా కేవలం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం అధికారంకి వచ్చాం, అందరికీ సముచిత స్థానం ఇవ్వలేకపోవచ్చు, అంత మాత్రాన అలిగి కూర్చోడానికి వీలు లేదు. మనం ఏమాత్రం కూడా ఎమరపాటుతో ఉంటే కాలకేయుల్లాగా వాళ్ళు చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలి అంటే 2029కి మళ్ళీ మనం అధికారికి రావాల్సిన అవసరం ఉంది. మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ అద్భుతమైనటువంటి వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరొక మారు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం. జై హింద్.